నెక్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి అండ్ హౌ టు కట్ ఇట్. సో చాలా సింపుల్ మెథడ్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద నెక్ మోడల్. ఇందులో మనకి రకరకాల నెక్ డిజైన్స్ ఉంటాయి. ఈ నెక్ డిజైన్ని మనము ఫస్ట్గా నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటాము అండ్ నెక్ డీప్ మార్క్ చేసుకుంటాము. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్ విల్ బి సేమ్ కాబట్టి హాఫ్ మార్క్ చేసుకొని కట్ చేస్తాం. సో ఏ నెక్ డిజైన్ అయినా ఇలా హాఫ్ పార్ట్ ఫోల్డ్ మీద మార్క్ చేసుకొని కట్ చేయాలి. ఇలా కర్వ్ ప్యాటర్న్ని కూడా మనము హాఫ్ పార్ట్ మార్క్ చేసుకొని కట్ చేస్తాము. ఇందులో కూడా నెక్ విడ్త్ నెక్ డీప్ మార్క్ చేసుకొని కావాల్సినంత కర్వ్ తీసుకొని కట్ చేయాలి హాఫ్ పార్ట్. ఇలా వీ షేప్ ఉన్నా కూడా సేమ్ అండ్ ఎనీ నెక్ డిజైన్ ఇలా హాఫ్ పార్టే మార్క్ చేసుకొని కట్ చేయాలి. సో ఇందులో కూడా దీన్ని హాఫ్ చేస్తున్నాము. డ్రాయింగ్ అంటే ఈ పార్ట్ ఇలా డ్రా చేయాలి. పేపర్ ఫోల్డ్ తీసుకొని అందులో నెక్ విడ్త్ 2.5 అండ్ నెక్ డీప్ 6 ఇంచెస్ పెట్టి టోటల్ డిజైన్ ప్రకారం ఉన్న కర్వ్ లైన్ ఇలా మార్క్ చేయండి. సో డిజైన్ ఇలా టోటల్ కర్వ్ మార్క్ చేసి కట్ చేసేయాలి. దిస్ ఈజ్ ద నెక్ లైన్. ఆల్రెడీ నేను ఇది పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేశాను. వన్ సైడ్ ఇది స్టిక్ చేయొచ్చు మనం క్లాత్కి, అది అదర్ సైడ్ విల్ బి ప్లెయిన్. క్లాత్ మీద తీసి మనం నెక్ కట్ చేసుకున్న మోడల్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఐరన్ చేశాను. హాఫ్ ఇంచ్ వదిలేసి టోటల్ కట్ చేయండి. నౌ విల్ ఫోల్డ్ అండ్ స్టిచ్ హియర్. నౌ దిస్ ఈజ్ ద నెక్. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఇక్కడ సెంటర్లో నాట్ పెట్టండి. బాడీ భాగం కట్ చేసుకున్నాను కాంట్రాస్ట్ కలర్ సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ ఇన్ ద వీడియో. ఇది కూడా సెంటర్ పార్ట్ ఇక్కడ నాచ్ పెట్టాను. అండ్ నెక్ విడ్త్ ఇది ఎక్కడ ప్లేస్ చేయాలో మన నెక్ విడ్త్, మన నెక్ ఏదైతే ఫినిష్ చేసామో క్యాన్వాస్ ఈ సెంటర్ నాచ్ ఇక్కడ మ్యాచ్ చేయండి. సెంటర్లో లైన్ కుట్టుకున్నాము. మీరు వద్దనుకుంటే పిన్స్ పెట్టుకోవచ్చు. ఈ రౌండ్ నెక్ ఎడ్జ్ నెక్ దగ్గర మొత్తం స్టిచ్ చేసేస్తాం. టోటల్ ఇదంతా కట్ చేయాలి నెక్ అవుట్ లైన్ మొత్తం. సో ఎడ్జెస్ అంతా జస్ట్ ఒక పాయింట్స్ లాగా పెట్టి అంతా కట్ చేసాం. చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టండి నెక్ దాకా, స్టిచ్చింగ్ దాకా అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టాలి. మీరు టోటల్గా ఇలా టర్న్ చేయండి. మీది టోటల్ నెక్ ఇలా టర్న్ చేయండి. సో టోటల్గా ఇలా టర్న్ చేసేసాం. పైన టాప్ స్టిచ్ చేసాము. ఇది రాంగ్ సైడ్ అవుతుంది. బట్ మీరు ఇలా ఏదైనా కాంట్రాస్ట్ కలర్ తీసుకొని రైట్ సైడ్ కుట్టుకోవాలన్నా నెక్ డిజైన్ లాగా కుట్టుకోవచ్చు. నేను వీడియో విజిబిలిటీ కోసం కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. దిస్ ద నెక్ ఫినిషింగ్. ఇలా మీరు టాప్కి డ్రెస్కి దేనికైనా నెక్ డిజైన్ చేసుకోవచ్చు.